గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ 7 స్టడీ ఛానల్. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం 10వ తరగతి తెలుగు కంటెంట్కి సంబంధించి కవి పరిచయాలు. ఇది తెలుగు టెట్లో బాగా ఉపయోగపడతాయి. టెట్లు సంబంధించి పాఠం పేరు వచ్చేసి ఒకటో పాఠం పేరు వచ్చేసి దానశీలం. కవి రచయిత వచ్చేసి బమ్మెర పోతన. ఇతివృత్తం దానగుణం. ఈ ప్రక్రియ వచ్చేసి పురాణం ప్రాచీన పద్యం. రెండోది ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనేది పాఠం పేరు. కవి పరిచయం సామాల సదాశివ. ఇతివృత్తం భాషాభిమానం భాషా వ్యాసం. మూడోది వీర తెలంగాణ దాశరథి కృష్ణమాచార్యులు రచయిత. తెలంగాణ వీరుల ప్రాశస్త్యం. ఇతివృత్తం ఆధునిక పద్యం. నాలుగోది వచ్చేసి కొత్త బాట. కవి రచయిత వచ్చేసి పాకాల యశోధరెడ్డి. ఇతివృత్తం వచ్చేసి సామాజిక చైతన్యం ప్రక్రియ కథానిక. ఐదోది వచ్చేసి పాఠం పేరు నగర గీతం. కవి రచయిత వచ్చేసి అలిశెట్టి ప్రభాకర్. ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ ప్రక్రియ వచన కవిత్వ. ఆరోది వచ్చేసి భాగ్యోదయం. పాఠం పేరు కవి రచయిత వచ్చేసి కృష్ణస్వామి ముదిరాజ్. ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి సంఘ సేవ ప్రక్రియ జీవిత చరిత్ర. ఏడుది వచ్చేసి శతక మధురిమ. కవి రచయిత వచ్చేసి శతక కవులు. ఇతివృత్తం నైతిక వైద్య ఆధ్యాత్మిక విలువలు ప్రక్రియ శతకం. లక్ష్య సిద్ధి 8వ పాఠము. దీని కవి రచయిత లేరు. ఇతివృత్తం వచ్చేసి తెలంగాణ ఆవిర్భావం ప్రక్రియ వచ్చేసి సంపాదకీయ వ్యాసం. 9ది వచ్చేసి జీవన భాష్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇతివృత్తం మానవీయ విలువలు ప్రక్రియ గజల్. గోల్కొండ పట్నం అనేది పాఠం పేరు. ఆదిరాజు వీరభద్రరావు. తెలంగాణ సంస్కృతి వైభవం. ఇతివృత్తం ప్రక్రియ చారిత్రక వ్యాసం. భిక్ష పాఠం పేరు. కవి పరిచయం కవి రచయిత శ్రీనాథుడు. ఇతివృత్తం మానవ స్వభావం ప్రక్రియ కావ్యం ప్రాచీన పద్యం. పాఠం పేరు భూమిక గూడూరు సీతారాం. ఇతివృత్తం పట్టణాభిలాష ప్రక్రియ పీఠిక. ఉపవాచకం వచ్చేసి రామాయణం గురించి ఉంది. ఇది మనం ఈ 10వ తరగతి కవి పరిచయాలు తెలుసుకుందాం. ఇందులో ఒక్కొక్క కవి పరిచయం గురించి ఇప్పుడు తెలుసుకునడం జరిగింది. మనం ఈ గుర్తుపెట్టుకొని ఉంటే మన తెలుగులో 2 మార్కులు 1 మార్కు రావడం జరుగుతుంది. మన మోరాంజీ 7 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేస్తే ఇలాంటి మంచి కంటెంట్ మీకు మన ఛానల్లో ఉంది, చూడగలరని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.